ఈ 2026 లో ఎల్జీ వాళ్ళు నానో టీవీ అని కొత్తగా లాంచ్ చేశారు. అసలు ఎల్జీ నానోకి నార్మల్ ఎల్ఈడి టీవీకి మధ్యలో నిజంగానే డిఫరెన్స్ ఉందా లేదా ఇది ఒక మార్కెటింగ్ టర్మ్ మాత్రమేనా? ఈ టీవీని టెస్ట్ చేయడానికి ముందు నా మైండ్ లో కూడా సేమ్ డౌట్ ఉంది. లాస్ట్ వీడియోలో సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీని టెస్ట్ చేశాం కదా, ఈసారి ఎల్జీ టీవీ ఎక్కడ బెటర్ చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యిందనేది చూద్దాం. అండ్ ఇది స్పాన్సర్ వీడియో అయితే కాదు, నేను దీన్ని పర్చేస్ చేసి టెస్ట్ చేసి మా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాం. టీవీని స్పెసిఫికేషన్స్ బట్టి చెక్ చేయడం చాలా ఈజీ, కానీ డైలీ టీవీ మనం యూస్ చేస్తున్నప్పుడు కంప్లీట్లీ మన ఎక్స్పీరియన్స్ చేంజ్ అయిపోతుంది. అందుకే లాస్ట్ ఫ్యూ డేస్ గా మూవీస్, ఓటీటీ కంటెంట్, స్పోర్ట్స్, న్యూస్ ఛానల్స్ అన్ని పెట్టి ఈ టీవీని టెస్ట్ చేశాను. మరి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ టీవీ అసలు ఎవరికి సూట్ అవుతుంది, ఇలా అన్ని కూడా ప్రాక్టికల్ గా చూద్దాం. అలాగే టీవీని పర్చేస్ చేయాలనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. కరెంట్ బెస్ట్ ప్రైస్ మీరు అక్కడ నుండే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేస్తే టీవీ, రిమోట్, బ్యాటరీస్, మాన్యువల్స్, ఇంకా పవర్ కేబుల్ వస్తాయి. ఇంకా రిమోట్ గురించి స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ బాక్స్ లో ఓల్డ్ స్టైల్ రిమోటే ఇస్తున్నారు. కానీ ఈ టీవీలో ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ మీరు కన్వీనియంట్ గా యూజ్ చేయాలనుకుంటే మ్యాజిక్ రిమోట్ హెల్ప్ అవుతుంది. కానీ దీన్ని మనం సెపరేట్ గా 2000 పెట్టి పర్చేస్ చేసుకోవాలి. ఎల్జీ ఇయర్ ఓన్లీ నానో యూఎస్డి సిరీస్ లో 4 మోడల్స్ లాంచ్ చేశారు. అవేంటంటే NU870, NU875, NU880 అండ్ NU885. వీటిలో NU880 అండ్ NU885 లో అయితే బాక్స్ లోనే మ్యాజిక్ రిమోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకే అన్ని మోడల్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టీవీ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే టీవీ ఫ్రంట్ అండ్ సైడ్ లో స్లిమ్ బెజిల్స్ ఉండడం వల్ల క్లీన్ అండ్ మినిమల్ లుక్ ఉంటుంది. కింద వైడ్ బెజిల్ లో ఎల్జీ లోగో ఉంటుంది. ఇయర్ ఎల్జీ అయితే ఒక మంచి చేంజ్ తీసుకొచ్చింది. అదేంటంటే ప్రీవియస్ జనరేషన్ లో ఉన్న ఫుల్ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్ ని మెటల్ ఫ్రేమ్ డిజైన్ కి మార్చేశారు. బట్ మదర్ బోర్డు ఉన్న సెంట్రల్ పోర్షన్ మాత్రం ప్లాస్టిక్ తో కవర్ చేశారు. నేను దాన్ని టచ్ చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ కొంచెం తిన్గా అనిపించింది. బట్ ఈ ప్రైస్ రేంజ్ లో అది కామన్ అయి ఉండొచ్చు. ఇక నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే రెగ్యులర్ టీవీస్ లాగా ఫ్లాట్ బ్యాక్ ప్యానల్ కాకుండా మదర్ బోర్డు ఉండే ప్లేస్ లో ఇలా కొంచెం పైకి ఉంటుంది. ఎల్జీ వాళ్ళు దీన్ని లీనియర్ ఫ్లో డిజైన్ అని చెప్తున్నారు. ఇది ఉండడం వల్ల టీవీ ఆన్ చేసినప్పుడు ఎల్ఈడి హీట్ ని బయటకు రిలీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్టాండ్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ గా ఉంది. ఓవరాల్ గా టీవీ డిజైన్ చూడడానికి మంచి ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అలాగే మనకి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్, లైట్నింగ్ స్ట్రైక్స్, హ్యూమిడిటీ ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ కదా. అందుకే ఎల్జీ హార్డ్వేర్ లెవెల్లో కొన్ని ప్రొటెక్షన్స్ ని యాడ్ చేసింది. సో నేను దీన్ని చూసినప్పుడు ఈ ప్రైస్ రేంజ్ కి ఇంత బెటర్ ప్రొటెక్షన్ ఇవ్వడం నాకైతే పర్సనల్లీ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 3 HDMI పోర్ట్స్ ఇచ్చారు. దాంట్లో ఒకటి ఇయాక్ సపోర్ట్ చేస్తుంది. సో మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేయాలనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే HDMI పోర్ట్స్ తప్ప వేరే పోర్ట్స్ లైక్ USB, LAN ఇవన్నీ బ్యాక్ సైడ్ ఇచ్చారు. సో పెన్ డ్రైవ్ కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ కనెక్ట్ చేయాలంటే కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది. ఇంకా ఈ టీవీ Wi-Fi 5 అండ్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే అండ్ కలర్స్. అసలు ఎల్జీ నానో యూహెచ్డి కి నార్మల్ ఎల్ఈడి టీవీకి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఈ రెగ్యులర్ ఎల్ఈడి టీవీస్ లో కలర్స్ కొంచెం డల్ గా లేదా వాష్ అవుట్ గా కనిపించే ఛాన్స్ ఉంటుంది. కానీ దీంట్లో నానో సెల్ లేయర్ ఉండడం వల్ల వాష్ అవుట్ అయిన కలర్స్ ని ఫిల్టర్ చేసి క్లీన్ అండ్ న్యాచురల్ గా ప్రెజెంట్ చేస్తుంది. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇంకా దీంట్లో Alpha 7 Gen 9 ప్రాసెసర్ ఉండడం వల్ల కొన్ని న్యాచురల్ సీన్స్ కానీ క్లోజ్అప్ షాట్స్ చూస్తున్నప్పుడు వాటి డెప్త్, టెక్స్చర్, డీటెయిల్స్ ఇవన్నీ కూడా నీట్ గా కనిపించాయి. HDR కంటెంట్ లో డాక్యుమెంటరీస్, యానిమేటెడ్ మూవీస్ చూస్తున్నప్పుడు కలర్స్ రిచ్ అండ్ వైబ్రెంట్ గా కనిపించాయి. సామ్సంగ్ లాగా ఓవర్ పంచ్ అనే ఫీలింగ్ రాలేదు. ఇవి రెండు సైడ్ బై సైడ్ చూసినప్పుడు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇంకా ఇక్కడ నేను స్పెషల్ గా టెస్ట్ చేసింది ఏంటంటే స్కిన్ టోన్స్. దీంట్లో లో లైట్ సీన్స్ లో గానీ నైట్ టైమ్ సీన్స్ లో గానీ ఫేసెస్ న్యాచురల్ గా మెయింటైన్ అయ్యాయి. ఎందుకంటే బాగా రెడ్డిష్ గా లేదా ఓవర్ వైట్ గా అలా ఏమనిపించలేదు, అంతా న్యాచురల్ గా అనిపించింది. సో మీ ఇంట్లో ఎక్కువ సీరియల్స్ చూసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా డైలీ నార్మల్ టీవీ చూసే వాళ్ళకి 4K అప్ స్కేలింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు ఏదైనా ఓల్డ్ మూవీస్ లేదా న్యూస్ ఛానల్స్ చూస్తున్నప్పుడు అన్ని కూడా కొంచెం క్లియర్ గా కనిపిస్తాయి. సో రెగ్యులర్ గా టీవీ ఛానల్స్ చూసే వాళ్ళకి ఈ ఫీచర్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఈ టీవీ మీకు నచ్చినట్టయితే కనుక దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ దీని బ్రైట్నెస్ మెజర్ చేస్తే 236 నిట్స్ వచ్చింది. వాల్యూ పరంగా చూస్తే ఇది కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. కానీ నార్మల్ లివింగ్ రూమ్ లో ఇది పెద్ద ఇష్యూలా అనిపించలేదు. ఈవెన్ హాల్లో లైట్స్ ఆన్ చేసి చూసినప్పుడు కూడా వాష్ అవుట్ అయిన ఫీలింగ్ ఏం రాలేదు. విజిబిలిటీ బానే ఉంది. కానీ నైట్ టైం డిఫాల్ట్ సెట్టింగ్స్ లో చూసినప్పుడు కొంచెం వాష్ అవుట్ అయిన ఫీలింగ్ కనిపిస్తుంది. అప్పుడు దీంట్లో ఎక్స్పర్ట్ డార్క్ మోడ్ ని ఎనేబుల్ చేసుకుంటే ఆ ఫీలింగ్ చాలా వరకు తగ్గుతుంది. ఇక్కడ డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేయొచ్చు. విండోస్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ పైన కొన్ని రిఫ్లెక్షన్స్ కనిపిస్తున్నాయి, కానీ అదంత ప్రాబ్లం ఏం కాదు. అలాగే ఈ టీవీ HDR10 Pro అండ్ HLGని సపోర్ట్ చేస్తుంది. సో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అండ్ హాట్స్టార్ చూస్తున్నప్పుడు హైలైట్స్ డీసెంట్ గా పాప్ అవుతాయి.
ఇంకా ఈ టీవీలో డైనమిక్ టోన్ మ్యాపింగ్ కూడా ఉంది. సో మీరు హెచ్డిఆర్ కంటెంట్ చూసినప్పుడు సీన్కి తగ్గట్టు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి బ్రైట్ సీన్స్లో ఓవర్ ఎక్స్పోజ్ అయ్యిందనే ఫీల్ లేదు. ఈవెన్ డార్క్ సీన్స్లో కూడా డీటెయిల్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. అలా అని చెప్పి ఇది మరీ ఎక్స్ట్రీమ్ బ్రైట్ రూమ్ కోసం డిజైన్ చేసిన టీవీ అయితే కాదు. సో ఒకవేళ మీ రూమ్లో డైరెక్ట్ సన్లైట్ పడినా లేదా టీవీ స్టేషన్ విండోకి దగ్గరగా ఉన్నా ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నార్మల్ లివింగ్ రూమ్ యూసేజ్, ఓటీటీ కంటెంట్ లేదా సీరియల్స్ చూసే వాళ్ళకి ఈ బ్రైట్నెస్ సఫిషియెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తాను. మీరు జనరల్గా టీవీ చూసే వాళ్ళు అయితే బేసిక్ లేదా స్టాండర్డ్ మోడ్ సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లోకి బాగా లైట్ ఎక్కువ వస్తుంది ఆర్ మీరు డే టైంలో టీవీ చూస్తున్నట్టయితే ఎక్స్పర్ట్ బ్రైట్ మోడ్ని ట్రై చేయండి. లేదు మీరు నైట్ టైంలో మూవీస్ చూస్తున్నట్టయితే ఎక్స్పర్ట్ డార్క్ మోడ్ని ట్రై చేయండి. ఇది మీకు బెటర్గా అనిపిస్తుంది. ఇక్కడ వ్యూయింగ్ యాంగిల్ గురించి అయితే బ్రాండ్ వాళ్ళు పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు. నేనైతే దీన్ని విఏ ప్యానల్ అనుకుంటున్నాను. సో ఫ్రంట్ నుంచి చూస్తే బాగానే ఉంది, కానీ సైడ్ నుంచి చూస్తే కలర్స్ కొంచెం ఫేడ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా డిఫరెన్స్ చూడొచ్చు. నెక్స్ట్ డార్క్ రూమ్ లో మూవీస్ చూసే వాళ్ళ కోసం ఈ టీవీని డార్క్ రూమ్ లో పెట్టి కూడా టెస్ట్ చేశాను. సో ఈ టీవీని ప్యూర్ బ్లాక్ స్క్రీన్ లో పెట్టి చూసినప్పుడు మాత్రం స్క్రీన్ మీద కొంచెం గ్రేష్ గ్లో కనిపించింది. సింగిల్ టీవీ చూస్తే మీకు అంత అనిపించకపోవచ్చు, కానీ శాంసంగ్ ఆర్ ఎల్జీ టీవీని పక్కన పెట్టి చూస్తే డిఫరెన్స్ మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో రియలిస్టిక్గా చెప్పాలంటే మీరు నార్మల్ లివింగ్ రూమ్లో కానీ లైట్స్ ఉన్న రూమ్లో కానీ ఈ ఇష్యూని పెద్దగా ఫేస్ చేయరు. కానీ కంప్లీట్గా లైట్స్ ఆఫ్ చేసి థియేటర్ స్టైల్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుని ఈ టీవీ కొనే వాళ్ళైతే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్ చూసే వాళ్ళకైతే మాత్రం ఈ టీవీలో ఒక జెన్యూన్ అడ్వాంటేజ్ ఉంది. ఈ టీవీ నైట్ 60Hz ప్యానెల్తో వస్తుంది. నేనైతే క్రికెట్ అండ్ ఫుట్బాల్ చూస్తున్నప్పుడు ఫాస్ట్ బౌలింగ్, క్విక్ కెమెరా ప్యాన్స్ ఇవన్నీ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి. ఈవెన్ శాంసంగ్ టీవీలో లాగా రీబాల్ ఎఫెక్ట్ కూడా నాకేం కనిపించలేదు. సో మోషన్ హ్యాండ్లింగ్ లో ఎల్జీకి కొంచెం అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు. ఇంకా స్పోర్ట్స్ ఫ్యాన్స్ కోసం కన్సియర్జ్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇది యూజ్ చేసి మ్యాచ్ ప్రిడిక్షన్స్, గేమ్ ఇన్సైట్స్, లీగ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఆడియో గురించి మాట్లాడితే ఈ టీవీ 20 వాట్ స్పీకర్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. సో క్యాజువల్ ఫ్యామిలీ యూసేజ్ అండ్ ఓటీటీ కంటెంట్ చూసే వాళ్ళకి ఈ అవుట్పుట్ సరిపోతుంది. ఒకసారి మీరే ఆ సౌండ్ వినండి. ఇంకా దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే డైలాగ్ క్లారిటీ. నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు, పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్కదాన్నే మిగిలినా నీ మొహం నేను చూడను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే మనకి కన్వర్సేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా క్లియర్ వాయిస్ ప్రో ఎనేబుల్ చేసినప్పుడు డైలాగ్స్ ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఈ కొండ కింద ఊరోడు దేవాలా, గెలుపైన ఓటమైన ఈ కొండ కింద ఊరోడు దేవాలా. సో నైట్ టైం మనం మూవీస్ చూసినప్పుడు ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా సౌండ్ ప్రో అనే ఫీచర్ కూడా ఉంది. ఇది ఓన్లీ మూవీస్ లో డైలాగ్స్ నే కాదు, ఈవెన్ సౌండ్స్ కూడా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో నేను యాక్షన్ సీన్స్ లో ట్రై చేసినప్పుడు సౌండ్ కొంచెం వైడర్ గా స్ప్రెడ్ అయినట్టు అనిపించింది. సో ఈ ఎఫెక్ట్ ని మనం లార్జ్ రూమ్స్ లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు, బట్ మీడియం అండ్ స్మాల్ రూమ్స్ లో అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో క్యాజువల్ అండ్ డైలీ వ్యూయింగ్ అయితే ఈ సౌండ్ సరిపోతుంది. కానీ మూవీస్ లేదా ఆడియోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే మాత్రం సౌండ్ బార్ కొనుక్కుంటే బెస్ట్ ఆప్షన్. ఇంకా దీని సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ టీవీ WebOS 26 తో వస్తుంది. ఇంకా యాప్ ఓపెన్ చేసినప్పుడు, యాప్స్ మధ్యలో స్విచ్ అవుతున్నప్పుడు అండ్ హోమ్ స్క్రీన్ లో నావిగేట్ చేస్తున్నప్పుడు కూడా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బానే ఉంది. ఈవెన్ LG 5 years OS అప్డేట్స్ ఇస్తుంది. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే గూగుల్ కాస్ట్, ఎయిర్ప్లే 2 సపోర్ట్ చేస్తుంది. సో ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా ఐఫోన్ యూజర్స్ అయినా కంటెంట్ ని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే దీంట్లో ఇంకా చాలా AI ఫీచర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ క్లియర్ గా అన్నిటి గురించి చెప్పట్లేదు. కానీ AI ఫీచర్స్ ని ఫుల్ గా యూజ్ చేయాలి అనుకుంటే ఈ మ్యాజిక్ రిమోట్ ఆల్మోస్ట్ నెసెసరీ అనిపించింది. ఒకవేళ మీకు మ్యాజిక్ రిమోట్ లేకపోతే ఫోన్ లో LG థింక్యూ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఫోన్ ని స్మార్ట్ రిమోట్ లో యూజ్ చేసి కొన్ని AI ఫీచర్స్ ని యాక్సెస్ చేయొచ్చు. సజెస్ట్ మీ సమ్ హారర్ మూవీస్.
These are the results from horror movies. సో మ్యాజిక్ రిమోట్ తర్వాత తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అలాగే మన ఓటీటీ అకౌంట్స్ అండ్ పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి దీంట్లో ఎల్జీ షీల్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఈవెన్ మ్యాటర్ సపోర్ట్ కూడా ఉంది. సో కంపాటబుల్ హోమ్ డివైజెస్ ని మీరు టీవీ నుంచే కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే నేను పర్సనల్లీ గేమింగ్ కన్సోల్ తో ఏం టెస్ట్ చేయలేదు. సో ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ కాకుండా దీంట్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ వచ్చాయో చెప్తాను. దీంట్లో ALLM, VRR అండ్ HJIG సపోర్ట్ కూడా ఉంది. సో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది క్యాజువల్ గేమింగ్ కి లేదా లో గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ కి సపోర్ట్ చేస్తుంది. కానీ PS5 అండ్ Xbox లో 4K 120 FPS గేమింగ్ అయితే సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇది నేటివ్ 60Hz ప్యానెల్ తో వస్తుంది. ఇంకా HDMI 2.1 కూడా లేదు. ఇన్ కేస్ మీకు గేమింగ్ మాత్రమే ప్రయారిటీ అయితే ఈ మోడల్ ని స్కిప్ చేయడం బెటర్ ఆప్షన్. ఇప్పుడు LG Nano UHD లో ఉన్న 4 మోడల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ NU870. ఇప్పటి వరకు మనం చూసిన టీవీ ఇదే. ఇది ఈ సిరీస్ లో ఉన్న బడ్జెట్ ఆప్షన్ టీవీ. దీంట్లో Alpha 7 Gen 9 ప్రొసెసర్ అండ్ HDR10 Pro సపోర్ట్ కూడా ఉంది. ఇది ఓన్లీ ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. దీని 43-inch మోడల్ అరౌండ్ 35,000 నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ NU875. ఇది కొంచెం అప్గ్రేడెడ్ మోడల్ అనే అనుకుంటారు. ఎందుకంటే దీంట్లో 2 USB పోర్ట్స్ ఇస్తున్నారు. ఇది Alpha 5 ప్రాసెసర్ తో వస్తుంది. సో NU870 కంటే లో ప్రొసెసర్ అని చెప్పొచ్చు. సో మీరు దీన్ని స్కిప్ చేయడం బెటర్ ఆప్షన్. అలాగే NU870 అండ్ 875 లో ఓల్డ్ స్టైల్ రిమోట్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ NU880. ఇదైతే మనకి ఆన్లైన్ లో ఎక్కడ దొరకదు. మోస్ట్లీ ఆఫ్లైన్ స్టోర్స్ లో అయితే దొరుకుతుంది. అలాగే NU870 అండ్ 880 మధ్యలో ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ NU885. ఇది కూడా సేమ్ NU880 లానే ఉంటుంది. ఇంకా NU880, NU885 లో బాక్సెస్ లోనే మ్యాజిక్ రిమోట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన మోడల్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. మరి ఫైనల్ గా ఈ టీవీ ఎవరికి సూట్ అవుతుందంటే న్యాచురల్ కలర్స్ ఎక్కువ నచ్చే వాళ్ళకి, స్పోర్ట్స్ ఎక్కువ చూసే వాళ్ళకి, ఇంకా డే టైమ్ సీరియల్స్ చూసే వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్. కానీ కంప్లీట్ డార్క్ రూమ్ లో టీవీ చూసే వాళ్ళకి, లౌడ్ ఆడియో ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి, లేదా సీరియస్ గేమింగ్ అయితే ఇదంతా సూట్ అవ్వదు. సో ఈ టీవీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. మీకు ఇంకా ఈ టీవీ సెక్షన్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి, నేను పర్సనల్లీ రిప్లై చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వాళ్ళకి ఒక మంచి టీవీ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సింపుల్ గా తెలుగు.